హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అలాగే మన ఛానల్కి కొత్తగానే వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఎండ్ వరకు. ఇక చూడండి గైస్, మనకైతే మెట్రో రైల్వే కార్పొరేషన్ రిక్రూట్మెంట్ 2024 అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వ పరీక్షల నవీకరణలో నవంబర్ 29 చివరి తేదీ అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. మనకి ఇక్కడ చూడొచ్చు మీరు, మెట్రో రైల్వే కార్పొరేషన్ రిక్రూట్మెంట్ 2024, అలాగే నవంబర్ 29 వరకు మాత్రమే చివరి తేదీ అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ చూడొచ్చు, నోయిడా మెట్రో రైల్వే కార్పొరేషన్ రిక్రూట్మెంట్ 2024, నోయిడా మెట్రో రైల్వే కార్పొరేషన్ NMRC అనేసి అంటారనమాట. సో లిమిటెడ్ జనరల్ మేనేజర్గా మీకైతే ఈ పోస్టులు అనేవి తీయడం జరిగింది. సో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. డిప్యూటేషన్ ప్రాతిపదికను అనుభవజ్ఞులైన మరియు ప్రేరణ పొందిన అధికారుల కోసం దరఖాస్తు అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. మీరు నోయిడా మెట్రో రైల్వే కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సివిల్ పోస్ట్ కోసం దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే మీరు అవసరాలను పూర్తి చేశారని నిర్ధారించుకోండి. అలాగే విద్యా అర్హతలు, వయోపరిమితి మరియు ఇతర వివరాలు క్లుప్తంగా కింద ఇవ్వబడ్డాయి అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు పైకి స్క్రోల్ చేసుకుని మనం నోయిడా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, నోయిడా మెట్రో రైల్వే కార్పొరేషన్ జనరల్ మేనేజర్ రిక్రూట్మెంట్ 2024 అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ నోయిడా మెట్రో రైల్వే కార్పొరేషన్ NMRC జనరల్ మేనేజర్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుందనేసి క్లారిటీగా చెప్పడం జరిగింది. మీరైతే ఈ యొక్క వర్క్ అనేది జనరల్ మేనేజర్గా చేయాలి. సివిల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్మెంట్కి సంబంధించిన అన్ని వివరాలు అధికారిక నోటిఫికేషన్లో ఇవ్వబడ్డాయి. దాని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే సిద్ధంగా ఉన్న అభ్యర్థులు దిగి ఇవ్వబడిన అధికారిక నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి కూడా క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి అధికారిక నోటిఫికేషన్ లింక్ అనేసి ఇవ్వడం జరిగింది. దీని యొక్క నోటిఫికేషన్ లింక్ నేనైతే కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మీరు డైరెక్ట్గా డిస్క్రిప్షన్ బాక్స్లోకి ఈ ఇక్కడ ఇచ్చిన లింక్ ఏదైతే ఉందో అధికార వెబ్సైట్ లింక్ అనేసి ఉంది కదా, www.nmrcnoida.com అనేసి ఉంది కదా, ఈ యొక్క లింక్ ద్వారా మీరు అప్లికేషన్కి ఈ యొక్క పేజీకి రావచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, నోయిడా మెట్రో రైల్వే కార్పొరేషన్ రిక్రూట్మెంట్ 2024 అవలోకనం అనేసి ఇవ్వడం జరిగింది. సో సంస్థ పేరు వచ్చేసరికి మనకైతే నోయిడా మెట్రో రైల్వే కార్పొరేషన్ NMRC లిమిటెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. అధికారిక వెబ్సైట్ నేను కింద నా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. పోస్ట్ పేరు వచ్చేసరికి జనరల్ మేనేజర్ సివిల్లో మీరు చేయాలన్నమాట. మొత్తం ఖాళీల వివరాలు చూసుకుంటే ఒక పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది. సో ఎవరైతే అర్హులై ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్ట్ కూడా అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుందని కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. చివరి తేదీ వచ్చేసరికి 11వ నెల 29 వరకు మాత్రమే మనకి చివరి తేదీ అనేది మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. నోయిడా మెట్రో రైల్వే కార్పొరేషన్ రిక్రూట్మెంట్ 2024 అర్హత ప్రమాణాలు అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తస్మానం అనేసి ఇవ్వడం జరిగింది. సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే చేసుకుంటారో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ వన్ చూసుకుంటే అనుభవం అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ సంస్థలు పిఎస్యులు లేదా రైల్వేల్లో సివిల్ కన్స్ట్రక్షన్స్ మెయింటెనెన్స్ విభాగంలో కనీసం 17 సంవత్సరాలు గ్రూప్ ఏ ఎగ్జిక్యూటివ్ పని అనుభవం అనేది చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మొత్తం 17 సంవత్సరాల్లో మెట్రో వ్యవస్థలు, రైల్వేలు, ఎత్తైన నిర్మాణాలు లేదా సారంగాలు వంటి ప్రధాన పౌర మౌలిక సదుపాయాలు ప్రణాళిక నిర్మాణం లేదా నిర్వహణలో కనీసం 5 సంవత్సరాల అనుభవం అయినా ఉండాలి అనేసి వీళ్ళైతే కోరడం జరుగుతుంది. మీకైతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి వయోపరిమితి, అంటే మీ యొక్క వయసు ఎంత ఉండాలి అనేది కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కాబట్టి ఈ యొక్క జాబ్, సో మినిమం అయితే మీకు 56 అంటే 56 సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళు, అంటే 56 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. 56 సంవత్సరాలు లోపు ఉన్నవాళ్ళు. సో అలాగే సివిల్ ఇంజనీరింగ్కి ఎవరైతే చేస్తుంటారో ఆ యొక్క కోర్స్ బట్టి మీరు దీనికి ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చని వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్రెషర్స్ అయినా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే పే స్కేల్ వివరాలు చూసుకుంటే మనకి రిక్రూట్మెంట్కి 2024 కింద సంబంధించిన పే స్కేల్ కింద వివరించడం జరిగింది అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, మీకు పోస్ట్ పేరు జనరల్ మేనేజర్ సివిల్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే జీతం 1,20,000 నుండి మీకు 2,80,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది పర్ మంత్ శాలరీ అనమాట మనకి, ఓకేనా. 1,20,000 నుంచి 2,80,000 వరకు కూడా మీకు ఎక్స్పీరియన్స్ బట్టి మీ యొక్క జాబ్ రోల్ బట్టి ఈ 2,80,000 వరకు కూడా ఇవ్వచ్చు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో మీరు కూడా ఇది గమనించవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు, నోయిడా మెట్రో రైల్వే కార్పొరేషన్ రిక్రూట్మెంట్ 2024 ఎంపిక ప్రక్రియ వచ్చేసరికి వారి అర్హతలు మరియు సంబంధిత అనుభవం ఆధారంగా అభ్యర్థులు షార్ట్ లిస్ట్ చేయబడతారనమాట. షార్ట్ లిస్ట్ ద్వారా మీకైతే ఈ యొక్క వేకెన్సీ అనేది అంటే సెలక్షన్ అనేది జరుగుతుంది అనమాట, షార్ట్ లిస్ట్ ఆధారంగా. నెక్స్ట్ మీకు రాత పరీక్ష ఉంటుంది, అలాగే వ్యక్తిగత ఇంటర్వ్యూ అంటే పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, పిఐ అనేసి. సో పర్సనల్ ఇంటర్వ్యూ అలాగే మీకు రిటన్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. సో మీరు అది కూడా గమనించవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ ప్రక్రియ అభ్యర్థులు వారి జ్ఞానం, నైపుణ్యాలు, అనుభవం, యాప్టిట్యూడ్ మరియు శారీరక సామర్థ్యంపై మూల్యాంకనం చేస్తుంది. ఉత్తమ అర్హత కలిగిన వ్యక్తులకు స్థానం కోసం ఎంపిక చేసే లక్ష్యంతో ఉంటుందన్నమాట. రాత పరీక్షలు వంటి తగిన పద్ధతులను అభ్యర్థి సంఖ్య ఎక్కువగా ఉంటే ఆశ్రయించవచ్చు. సో ఒకవేళ ఎక్కువ మంది అప్లై చేస్తే దీనికి రాత పరీక్ష అనేది ఉంటుంది, లేదంటే ఓన్లీ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేసి షార్ట్ లిస్ట్ ఆధారంగా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో అది ఒకటి గుర్తుపెట్టుకుంటే ఓకేనా. సో ఇది నెక్స్ట్ ఎంపిక ప్రక్రియ ఎన్ఎంఆర్సి ఆన్లైన్ మోడ్ ద్వారా, ఓకేనా, ఆఫ్లైన్ మోడ్ ద్వారా మాత్రమే నిర్వహిస్తుంది. సో మీరైతే ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ తనిఖీ చేయొచ్చు. సో ఇప్పుడైతే ఇక్కడ అడ్రస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, ఆ అడ్రస్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ నోయిడా మెట్రో రైల్వే కార్పొరేషన్ రిక్రూట్మెంట్ 2024 ఎలా దరఖాస్తు చేయాలి అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, అర్హత మరియు ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులు ఈ కార్యాలయానికి 29 నవంబర్ 2024 శుక్రవారంలోగా ఈ కార్యాలయానికి అనెక్స్ ఏ అటాచ్ చేసిన ఫార్మెట్ ప్రకారం అన్ని సర్టిఫికెట్లు, టెస్ట్ మినిమేళ్ళు, అవసరమైన పత్రాలతో స్పీడ్ పోస్టు లేదా కొరియర్ ద్వారా ఈ కార్యాలయానికి చేరుకోవాలి. మీకు మ్యాక్సిమం నేను సజెషన్ చేసింది ఏంటంటే స్పీడ్ పోస్ట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా మాత్రమే మీరు అప్లై చేస్తే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే ఇది త్వరగా అంటే 29 వరకు కూడా
ఆగదనమాట. ఇప్పుడు కానీ అప్లై చేస్తే మీరు ఇంచుమించు 3 days లేదా 4 daysలో మీకైతే ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇవ్వడం జరిగిందో సో ఆ అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ అనేది వెళ్తుంది. సో మ్యాక్సిమం స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయండి. ఓకేనా. ఇక్కడ అడ్రస్ కూడా చూడొచ్చు, మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో జనరల్ మేనేజర్ ప్రొడక్ట్స్, అలాగే ఫైనాన్స్ అండ్ హెచ్ఆర్, నోయిడా మెట్రో రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ బ్లాక్ 3 అనేసి ఇవ్వడం జరిగింది. 3వ అంతస్తు గంగా షాపింగ్ కాంప్లెక్స్ సెక్టర్ 29 అనేసి ఇవ్వడం జరిగింది. నోయిడా 201301 పోస్ట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. జిల్లా అనేసి కూడా ఇవ్వడం జరిగింది. గౌతమ్ బుద్ధ నగర్ అనేసి కూడా యూపీ అనేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ యొక్క అడ్రస్కి ఏదైతే మీ యొక్క సర్టిఫికేట్ అలాగే మీ యొక్క డాక్యుమెంట్స్ ఉన్నాయో పంపించాలన్నమాట. అది కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా. ఓకేనా. సో ఇది మొత్తం నోటిఫికేషన్ డీటెయిల్స్. దీనికి ముఖ్యమైన తేదీలు వచ్చేసరికి మనకి నోటిఫికేషన్ తేదీ వచ్చేసరికి మనకి 10వ నెల 29వ తారీఖున తీయడం జరిగింది. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ వచ్చేసరికి 11వ నెల 29 వరకు కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో మీకైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ వచ్చేసరికి నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరైతే అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్